రైట్. ఇక రెండో అంశం చాలా కీలకమైనటువంటి అంశం. వీళ్ళు నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిధుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని విషయాలు ఆ రిపోర్ట్ ఇక్కడదే. అంటే ఇవాళ దీని మీద మాకు ఆడ చర్చ లేనట్టుంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఈ మొన్న మ్యాప్లు పంపితే కదా, తెలంగాణ రాష్ట్రంలో 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. సరే, ఇవాళ బీసీ బిల్లు ఉంది కాబట్టి ఈ టాపిక్ కూడా మంచిది కాదులే అన్న. ఈ బీసీ బిల్లు ఉంది కాబట్టి ఈ టాపిక్ మంచిది కాదు, రేపు చెప్తారు సోదరులారా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా గోదావరి అనేటువంటి 2 రివర్లు ఉన్నాయి కదా. ఇందులో 69% కృష్ణాలో 69% ఏది పారుదల ప్రాంతం. ఈ ప్రాంతం ఏదైతే ఉందో 69% తెలంగాణలో ఉంటుంది, 31% ఆంధ్రాలో ఉంటుంది. తెలంగాణకు 570 చిల్లర టీఎంసీలు కేటాయించాలి, కానీ తెలంగాణకు 299. అసలు దీని మీద అస్సలైన సబ్జెక్ట్ ఇక్కడ ఉంది. వీళ్ళ డ్రామాలు, వీళ్ళ కథ. రేపు మూసీ డెవలప్మెంట్ తోటి దుకాణం పెట్టిరు కదా, ఈ మూసీకి సంబంధించింది. ఈ మూసీ మరో కాళేశ్వరం, మీరు రాసి పెట్టుకోరు. అక్కడ బనకచెర్ల, ఈ మూసీ మరో కాళేశ్వరం, ఇదే జరుగుతుంది. ఇవాళ డేటు టైము మీరు రాసి పెట్టుకొని ఒకరోజు మళ్ళీ మనం దీనిపైన చర్చ పెట్టుకుందాం ఏం జరుగుతుంది అనేది. సో సబ్జెక్ట్ డీవియేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పట్లేదు ఇది, కానీ దీని మీద కూడా మొత్తం సబ్జెక్ట్ అంతా మేము ఒక ప్రత్యేక క్లాస్ చెప్పించుకొని దీని వ్యవహారం అంతా చూసినాం. ఇక్కడ కృష్ణా గోదావరి బేసిన్లకు సంబంధించి 69% పారుదల ఇక్కడ తెలంగాణలో కృష్ణ, 79% పారుదల గోదావరి ఇక్కడ తెలంగాణలో. కానీ ఈ 2 నదులు మనకేమిస్తూ ఉన్నాయి? ఎస్ఎల్బిసి 40 సంవత్సరాలైంది ప్రారంభించి ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదు? ఇవన్నీ అంశాలు రేపు మాట్లాడుకుందాం బాయ్సాప్, ఎందుకంటే ఇలా సబ్జెక్టు చేంజ్ అయిపోతుంది. ఈ కాళేశ్వరం ఇంకా ఇది ఇంకా హైలైట్ సబ్జెక్ట్ అన్నట్టు, దాని గురించి మాట్లాడదాం. ఇక ఇప్పుడు సభ 10 గంటలకే స్టార్ట్ కాబోతా ఉంది కాబట్టి, సో ఇక్కడ నా అభిప్రాయాన్ని తీసేయండి. తీసేసి ఇదే జరగబోయేది, ఇదే. మీరు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కరుసుకొని ఎప్పుడు సంపుకోరు, గుర్తుపెట్టుకోండి. మన పేద ప్రజలను బక్రాలను చేసేందుకు చేసేటువంటి కార్యక్రమమే. ఈయన తటకున నివేదిక ఆధారంగా గుంజుకపోవచ్చు, 1 నిమిషంలో గుంజుకపోవచ్చు, కానీ ఆ కార్యక్రమం చేయలేదు. వాళ్ళ పెద్దన్న, ఆయన గతంలో చెప్పిండు కదా మా పెద్దన్న మోడీ అని, ఆ మోడీ గారికి వీళ్ళని అప్పచెప్పిండు. పెద్దన్నని వీళ్ళని మోడీ గారికి అప్పచెప్పాడు. చూసుకోరు ఏం జరుగుతుందో. ఇది చూసిన తర్వాత అమ్మయ్య అనుకుంటాడు కేసీఆర్, రిలాక్స్ రా బాబు అని. ఏనన్నా సరే ఇదివరకు అంటే డీల్ అయింది, కానీ మరి ఇక చెడిపోతుందా ఏంది మళ్ళీ ఏమన్నా ఎక్కడన్నా, కానీ కరెక్టే చేసుకొచ్చాను. సిబిఐ ఎంక్వైరీ అని గట్టిగా చెప్పినా కూడా అది కాంగ్రెస్ చేతుల నుంచి బీజేపీ చేతుల్లోకి పోయింది అంశం, అంతే తేడా. కరెక్ట్గా